ప్రధానంగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అసలు ప్రభుత్వానికి ఎట్లా ఈ అల్టిమేటం ఇవ్వబోతున్నారు? నేడు ఆగమైతున్నటువంటి తెలంగాణ కోసం, ఇబ్బంది పడతా ఉన్నటువంటి తెలంగాణ ప్రజానికాని కోసం రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అఘాయిత్యాలు, అరాచకాలను చూస్తూ ఉంటే, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు జనంలోకి రావడం చూస్తూ ఉంటే ప్రభుత్వం వెన్నులో వణుకుపుడుతూ ఉన్నది. కేసీఆర్ గారు ఒక సభ పెడతా ఉంటే, కేసీఆర్ గారు కేంద్ర పార్టీ కార్యాలయమైనటువంటి తెలంగాణ భవన్లో మీటింగ్ పెడితే కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు, ప్రభుత్వ పోలీసు వర్గాలు వెన్నులో వణుకుపుట్టేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారన్నా, బీఆర్ఎస్ పార్టీ అన్నా కాంగ్రెస్ పార్టీకి లాగులు దడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ఖచ్చితంగా ఆగమైతా ఉన్నటువంటి తెలంగాణ కోసం, ఇబ్బంది పడతా ఉన్నటువంటి తెలంగాణ ప్రజల కోసం ఖచ్చితంగా నడుం గట్టి తెలంగాణ సమాజంలోకి వెళ్ళి తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకోవడం ఖాయం. మోసపోయినటువంటి తెలంగాణ ప్రజల పక్షాన పోరాడి తెలంగాణ ప్రజల యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా 6 గ్యారంటీలు, 420 హామీలను ఖచ్చితంగా అమలు చేసేంత వరకు కేసీఆర్ గారి నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి సాధించే వరకు కూడా పోరాటం చేస్తుంది కేసీఆర్ గారి నాయకత్వంలో. కూడా ఏదైతే కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడు, ఇక బయటికి వచ్చే అవకాశాలు కూడా లేవు. నియోజకవర్గ ప్రజలు కూడా పూర్తి మొత్తంలో అసంతృప్తిగా ఉన్నారు కేసీఆర్ పట్ల అని చెప్తున్నారు. కేసీఆర్ గారి పట్ల అసంతృప్తి ఉండనా, అలాగే కేసీఆర్ గారి పైన ఏదైనా తెలంగాణ ప్రజల కోపం ఉంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా హైడ్రా పేరిట కానీ, రైతు బంధు పేరిట కానీ, రుణమాఫీ పేరిట కానీ జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాలు, అరాచకాల పట్ల తెలంగాణ ప్రజలు ఏమంటా ఉన్నారంటే, తెలంగాణ వ్యాప్తంగా మోసపోయినాం, ఈరోజు మేము గోసపడతా ఉన్నాం. తెలంగాణ ఆత్మ తెలిసినటువంటి నాయకుడు, తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారిని వదులుకొని ఈరోజు మేము ఇబ్బంది పడతా ఉన్నామని తెలంగాణ ప్రజలు రోడ్లెక్కి చెప్తా ఉన్నటువంటి తీరును కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్ గారి పాలనలో సబ్బండ వర్గాలు సంక్షేమమే లక్ష్యమని, అటు అభివృద్ధిని, ఇటు తెలంగాణ అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని సమపాలలో నడిపి తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నేడు కేసీఆర్ గారి పాలనలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలబడితే, ఈరోజు కాంగ్రెస్ పాలనలో, రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం 100 ఏళ్ల వెనక్కి నెట్టివేయబడినటువంటి తీరును కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు చెప్తూ ఉన్నటువంటి తీరును కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి అగ్రనాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారికి లాగులు దడుస్తూ ఉన్నాయి. మా నాయకుడు కేసీఆర్ గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీటింగ్ పెడితేనే ఉలిక్కిపడినటువంటి అధికారిక వర్గాలు, కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వేరుస్తూ ఉన్నటువంటి పోలీసులు ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి తెలంగాణ ప్రజలు పాలించమంటే ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ఏం చెట్లు పెడతా ఉన్నాడు? ఆయన ఏం పంట పండిస్తూ ఉన్నాడని అడ్డగోలు తలలేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తలా తోకలేనటువంటి మాటలతో తెలంగాణ ప్రతిష్టను దిగదార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు సిగ్గుండాలి. మొన్న సభలో మాట్లాడుతూ ఉన్నారు, తెలంగాణలో కేసీఆర్ గారి కుటుంబం దోచుక తిన్నది, పీక తిన్నదని మాట్లాడుతూ ఉన్నాడు. నీలాగా నీ అల్లుడి కోసం, నీ కొడుకు, మీ అన్న కోసం, మీ తమ్ముడి కోసం కొడంగల్లో, మహబూబ్ నగర్ ప్రాంతంలో తెలంగాణ ప్రజల రాజ్యాంగేతర శక్తిగా తయారు చేసి దోచుకు తిన్నటువంటి పరిస్థితులను కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా లగచెర్ల అనేటువంటి గ్రామాన్ని గూగుల్ మ్యాప్లో లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేసిన తీరును కూడా యావత్ తెలంగాణ సమాజం చూసింది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులైనటువంటి కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, అలాగే కవితక్క గారి పైన అవాక్కులు చవాకులు వేలుస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమం నుండి, తెలంగాణ ప్రజా ఉద్యమాల నుంచి ఉద్భవించినటువంటి నాయకులు వారు మీలాగా వార్డు మెంబర్ కూడా కానటువంటి వ్యక్తులు రాజ్యాంగేతర శక్తులుగా తయారు దోచుక తినడం లేదు. వాళ్ళు తెలంగాణ ఉద్యమం నుండి, ప్రజా ఉద్యమాల నుంచి ఉద్భవించినటువంటి నాయకులు వారితో మీరు పోల్చుకోవడం అంటే సిగ్గుగా ఉంది. నక్కకు నాగలోకి అనుకున్నటువంటి తేడా మీ కుటుంబ సభ్యులకు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులకు. ఫ్లెక్సీలు కూడా మొన్న బర్త్డే సందర్భంగా కూడా మొత్తం కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడికక్కడ పీకెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఎట్లా రెస్పాండ్ అవుతారు ఈ విషయంలో, మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఫోటో చూస్తేనే లాగులు దడుస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ. మన బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మా బీఆర్ఎస్ శ్రేణులు సార్పై అభిమానంతో ఎక్కడికక్కడ స్వాగత తోరణాలు కానీ, సార్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు చేసుకుంటే ఉలికిపడ్డటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నిద్రలో మేల్కొని రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. సిగ్గు లేకుండా తెలంగాణ ప్రజల మతిలో నుండి కేసీఆర్ గారిని తుడిపేస్తా,
చింపేస్తా అని అడగోలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు మీకు భయం ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేసి ప్రతిపక్ష నాయకుడు సవాల్ ఇస్రాలే. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిని తెలంగాణ ప్రజల మధ్య నుండి దూడిపెట్టే ప్రయత్నం చేయాలి. కానీ సిగ్గు లేకుండా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రతిపక్ష నాయకుడు కుటుంబ సభ్యులపై పడేయడం సిగ్గుచేటు రేవంత్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, మీ కాలం చెల్లింది, మీ యొక్క మాటలు జాగవు, మీ కార్యక్రమాలు బంద్ అవుతాయి. బిడ్డ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నల్లమల్ల బిడ్డలుగా మేము కూడా చెప్తా ఉన్నాం. నువ్వు ఎక్కడున్నా నిన్ను వెంటాడతాం, వేటాడతాం. నువ్వు ఇచ్చిన హామీల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. మా నాయకుడు కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతేనో వాటి కోసం పోరాటం చేస్తాం. మీ మెడలు వంచి ఇచ్చిన హామీలు సాధించే వరకు కూడా పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. రైట్, చెప్పండి. అంటే కేసీఆర్ చాలా రోజుల తర్వాత ప్రజల్లోకి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్యలోకి వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈరోజు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు ఇన్ని రోజులు ఫామ్ హౌస్కి ఏమి అంకితం కాలేదు. ఇన్ని రోజులు గిట్లా మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే పరిపాలిస్తుండో దాన్ని ఏమేమి లంగ పనులు చేస్తుండో, దొంగ పనులు చేస్తుండో అన్నిటినీ అబ్జర్వ్ చేసుకుంటా ప్రతిదాన్ని ఒక రెడ్ బుక్ పెట్టుకొని నోట్ చేసుకొని ప్రతి పాయింట్ని చేసుకొని అన్నింటినీ అబ్జర్వ్ చేస్తుండు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చిన ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఒక సంవత్సరంన్నర అవుతున్నా కానీ ఇంతవరకు ఏ ఒక్క ఇచ్చిన హామీలు 400 హామీలు ఏదైతే ఇచ్చినారో అది ఒక్క హామీ గిట్ట నెరవేరలే అని చెప్పేసి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బస్సులు ఫ్రీ బస్సు ఒకటి నెరవేర్చారు. కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, హరీష్ రావు, వాళ్ళ ముగ్గురే చాలా వాళ్ళకు చెమటలు పట్టిస్తున్నారు అధికార పక్ష నేతలకు. మరి ఇప్పుడు కేసీఆరే స్వయంగా బయటికి రాబోతున్నాడు, మరి ఎట్లుండబోతుంది పరిస్థితి? ఏం లేదు, రేవంత్ రెడ్డి సట్టపుట్ట చదువుకొని పోవాల్సిందే. ఇక ఏం లేదు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందని అంటే ప్రజలు మొత్తం